ఉంటది. నాకు ఇంక ఓపిక లేదు. దా ఎవరి దారాలు చూసుకుందాం అన్నావు కదా, ఎవరు తప్పో మాట్లాడుకొని ఎవరి దారాలు చూసుకుందాం దా. అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే. అది ఎట్లుంటది తెలుసా, ఇప్పుడు ఫైనల్ గా ఏం చూపించింది తెలుసా, ఫైనల్ గా ఇక నాకు ఓపిక లేదు, ఇక నిన్ను బతిలు మాడలేను, అంతే అంతే కదా నువ్వు చూపించింది. ఏం ఆలోచించి కదా, ఆడ ఏం కానప్పుడు నిన్ను ఓపెన్ చేసి చూపించవచ్చు కదా. ఎంతైనా మేడిసింది, ఎంత బాధపడ్డాడు మళ్ళీ నిన్న. ఏమిస్తావే, ఏమిస్తావు? ఇస్తా అని 2 రోజులు 3 రోజుల నుంచి మాట్లాడుతున్నా. ఏం ఆన్సర్ ఇస్తావు? ఇచ్చుకో, పోయి ఎవరికి కావాలో అని ఇచ్చుకో. ఎవరితోనైతే తిరిగినావు చూడు అని ఇచ్చుకోపోయి. నువ్వు ఎవరితోనైతే నాకు చెప్పకుండా నా దగ్గర కూడా దాచిపెట్టి చేసినావు చూడు ఆనికి ఇచ్చుకోపోయా. ఫోటో, అరే ఫోటో చూపి, నీ దోస్తులే కదా, నువ్వు పోయింది దోస్తే కదా, ఏ తప్పు లేనప్పుడు ఫోటో చూపి. ఫోటో ఎందుకు చూపిస్తలేవు నువ్వు? ఫోటో ఎత్తుకు ఈరోజు నేను ఫోటో చూడాలా. ఈరోజు ఆ ఫోటో నేను చూస్తేనే బాగుంటుంది. ఆ ఫోటో నువ్వు ఎంతసేపు ఎత్తుతావు చూస్తా. చూపిస్తా అంటుంది. అసలు నువ్వు ఎన్ని గేమ్లు ఆడుతావు? ఇంకా నేనే ఆడేది ఒక 2-3 గేమ్లు, కానీ నువ్వు ఎన్ని గేమ్లు ఆడుతున్నావు తెలుసా? నువ్వు ముట్టకు అన్న. వీళ్ళు ఎట్లా పోట్రే చేస్తారంటే, తప్పు చేసింది వీళ్ళే, దాన్ని తిప్పి 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 లాస్ట్ కి మేము చేసినట్టు చూపిస్తారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంతే. ఫైనల్ గా ఒక మాట ఏమొచ్చిందంటే, నాకు ఇంక ఓపిక లేదు, నాకు ఇంకా కాదు, నేను ఫైనల్ ఎండ్ చేసుకుంటున్నా. మీకు ఓవరాల్ గా కావాల్సింది ఎండ్ చేసుకుంటున్నావు అంతే. కెమెరాలో ఏం చేయాలా? అయిపోయింది పో. కొంచెం ఒక లెసన్ చూపిస్తుంది. ఆ లెసన్ చూపించినాక అప్పుడు నేను గుర్తొస్తా. ఆ రోజు అయితే ట్రై చేయక నా దగ్గర రాని మళ్ళీ చెప్పేస్తున్నా. నేను చెప్తున్నా కదా. సో గైస్, మీరు చూస్తూనే ఎవరు, మాకు ఊకి ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి, ఎన్ని ఇది అవుతున్నాయి. అసలు ఈరోజు ఫైనల్ చేసుకుంటా, నాకు అయితలేదు. ఇప్పుడు అర్చనే కాదు, నాకు కూడా కోపిక ఉంటుంది, నేను కూడా ఒక మనిషి, నా వల్ల అస్సలు అయితలేదు. ఇంకొక పెద్ద థింగ్ ఏం చెప్తే, ఇది లాస్ట్ వీడియో అయినా నాకు తెలియదు, ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. ఆయన దారి ఆయన చూసుకుంటా అన్నా, ఆయన దారి ఆయన చూసుకుంటాడు, నా దారి నేను చూసుకుంటా. మీరు ఆయనను చూసి నన్ను ఇష్టపడ్డారా, నన్ను చూసి ఆయనను ఇష్టపడ్డారా, కానీ ఇద్దరిని ఇష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈరోజు అయితే ఏ మాటకు ఆ మాట మీద నన్ను ఎంత తిట్టాను ఏమన్నానండి. నేనైతే ఫైనల్ చేసుకుంటా, నాకు ఇంకా అయితలేదు, ఊకే సాగుతూనే ఉంది కొట్లాట. కానీ ఆయన నన్ను అర్థం చేసుకుంటలేడు. నాకు వద్దు, నేను ఆయన టెన్షన్ పెట్టా, నాకు ఆ ఇంటెన్షన్ లేదు, నేను హర్ట్ కూడా చెయ్య వద్దు. నాకు ఎన్నో మాటలు అంటుండు, నన్ను అంటుండు, వద్దు నాకు ఇవన్నీ. లాస్ట్ టైం ఆయన సతాయిస్తున్నా అనుకుంటున్నారు కదా, ఇది లాస్ట్ టైం. నేను ఎవరెవరి వల్ల బాధపడుతురో కూడా అర్థం అయితలేదు. నిజంగా చెప్తున్నా, హర్ష బాధపడుతుంది, ఖుషి బాధపడుతుంది. ఇప్పుడు ఒక్కరి వల్ల ఇంతమంది బాధపడుతురు. మేమేమో ఏడుస్తున్నది, నాకు తెలుసు. సరే, నాకు ఏం అర్థమైతే నేను తప్పు చేసి ఏదైనా అడ్జస్ట్ అని నాకు తెలుసు కదా. నేను సరే పోయిన దాంట్లో కొట్టినా అంటే అది ఆమె తప్పు ఉండే కాబట్టి కొట్టినా. ఇప్పుడు ఎందుకు ఇంత నేను ఎంత ఇమేజ్ అయిపోతున్నా అంటే, నాకు తెలుసు, నేను విన్నా ఆమె సైడ్ నుంచి, ఆమెకి ఏమైంది ఈడ ఏమైంది, నేను ఈడ వరకే విన్నా, మిగతాదైతే ఏం తెలియదు నాకు. ఈడైతే ఏమైందో విన్నా కాబట్టి నేను ఆల్మోస్ట్ హీల్ కూడా అయిపోయింది. మీరు అనుకుంటున్నారేమో దీనికి ఆన్సర్ ఇస్తలేనా, నేను ఆన్సర్ ఇస్తా. పక్కా ఇస్తాను నేను ఆన్సర్. టైం వచ్చినప్పుడు నేను కూడా తీసుకురమ్మనే చెప్తున్నా, నేను కూడా తీసుకొని రమ్మనే చెప్తున్నా. ఎందుకంటే ఇగో వీళ్ళు ఇట్లా బాధపడి ఎంత మంది అని బాధపడతారు, నాకు అది అర్థం అవుతుంది. ఒకసారి ఈయన బాధపడుతున్నా, ఆయన అయితే పాపం ఎంత టెన్షన్ లేదు తెలుసు. ఆయనకి నిజంగా చెప్తున్నా, హెల్తే బాగాలేదు, అసలు సీరియస్ గా చెప్తున్నా, అస్సలు బాగాలేదు. హర్షకి ఇంకా ఎక్కువ అంటే నీ వల్ల నిజంగా ఎక్కువైపోతుంది. అంటే మా వల్ల నిజంగా టెన్షన్స్ అది అని చెప్పేసి ఫుల్ ఎక్కువైపోతుంది. అదే అర్థం అవుతలేదు. అందుకే ఎవరి వల్ల ఎవరు బాధపడొద్దని చెప్పి ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన, ఆయన కూడా పిలిచినాం. ఫోన్ అయితే ఒకసారి ఫోన్ అయితే చేసావా? ఎత్తిండు. హలో హలో, ఏడున్నావు నువ్వు? చెప్పండి. ఇగో మస్తు అయిపోయింది, ఇంకా నాకు కూడా అయితలే, ఓపిక అనేది ఉంటుంది నాకు. నేను ఎప్పటికీ ఇంకా నువ్వు చెప్పినట్టు నీ దగ్గర వాడున్నాను. నువ్వు గమ్మునిడికి రా గుడి దగ్గరికి జల్దీ. కెమెరా పెట్టినా,
పెట్టు ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు నువ్వు పెట్టుకో, ఏమన్నా చేసుకో, నువ్వు ఏమన్నావు ఇప్పుడు ఆ మాట మళ్ళీ దమ్ముంటే. నువ్వు ఏమన్నా చేసుకో, ఓపిక అనేది నాకు కూడా ఉంటది. నాకు ఇంక ఓపిక లేదు. దా, ఎవరి దారాలు చూసుకుందాం అన్నావు కదా, ఎవరు తప్పో మాట్లాడుకొని ఎవరి దారాలు చూసుకుందాం. దా. అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే. ఎవరి దాని మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేను? ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, నీకు కావాల్సిన ఎందుకు మాట్లాడలే? నువ్వు దా, ఫస్ట్ నువ్వు రా, మాట్లాడు. దా. నేను అదే మాట్లాడుతున్నా. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు వద్దు, నాకు ఇంకా అయితలేదు. అరే నీకు అయితుందా అయితలేదా అని నేను అడగలే. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే మళ్ళా? సరే, నా ఇష్టం. ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇప్పుడు రాను. సరే, ఏడున్నావు? గుడి దగ్గర. సరే, పెట్టే వస్తున్నా. ఇన్ని రోజులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా, నువ్వు అర్థం చేసుకో అని. ఇప్పుడు కాదంట. ఓవరాల్ గా ఫైనల్ వీళ్ళకి ఏం కావాలనేది నేను ఆడ మాట్లాడతా. ఇది మీకు తెలవాలని చెప్పేసి కెమెరా పెట్టినా. నేను ఒట్లేసే ఆడ పెట్టినా పెడదాం వీడు. తీసుకున్నా వీడియో, నువ్వు కూడా తీసినావు కదా, వచ్చింది కదా క్లిప్ లో. తీసినావు కదా, నువ్వేం మాట్లాడినావు అది ఇప్పుడు నా ముందు కూడా మాట్లాడాలి. తీసే బండి తీసి ఏం మాట్లాడినావు నా ముందు కూడా అదే మాట్లాడి చూపి. చెప్పేంది నీ బాధ ఏంది? ఓపిక నాకు ఎప్పుడో పోయింది, నీకు ఇప్పుడు పోయిందేమో. నాకు ఓపిక డే 1 పోయింది. ఏ రోజైతే నీ గురించి తెలిసింది చూడు, ఆ రోజే పోయింది అంతే. చెప్పు, నీకేం ఓపిక పోయింది చెప్పు. ఫైనల్ చేసుకుందామన్నావు, ఈ రోజు నుంచి నీ దారి నీది, నా దారి నాదన్నావు కదా, అది ఇప్పుడు కావాలా? ఇదే నాకు అదే కావాల్సింది కాదు. నాకు అదే కావాల్సి ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నువ్వు ఎట్లా చేస్తే అట్లా వాడు ఉండకపోతుండే. అర్థమైందా? నువ్వు ఏడ్చుడు, నువ్వు ఎన్ని వీడియోలలో ఏడుస్తావు, నువ్వు ఏ తప్పు పడుతున్నావు. నా బాధ నేను పడుతున్నా, నువ్వు పెట్టినావు ఆల్రెడీ. నాకు ఇంకో నీకేంది, నీకు ఒక కాలేజ్, ఒక ఇల్లు, నెక్స్ట్ నేను, ఈ 3 నీవి. నాకు అట్లా 100 ఉన్నాయి కదా, నేను అన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా కదా, నా బాధ కూడా 100 ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఈ వద్దు అంటే, ఈ మేనేజ్ చేసేవి బ్యాలెన్స్ చేసే మాటలు వద్దు, ఫైనల్ చేసే మాటలు మాట్లాడు. నాకు అదే కావాలి, ఫైనల్ చేసే మాటలు మాట్లాడు. ఫోన్ లో మాట్లాడింది ఇది మా ఇద్దరికి మధ్యలో, నువ్వు మధ్యలో రావద్దు. ప్రతిసారి ఉర్రకంటే ప్రతిసారి బాధ నాకు తెలుసు. ప్రతిసారి బాధ. ఒకళ్ళ దగ్గర ఒకటి ఎక్స్పెక్ట్ చేయం చూడు, అది అయిందనుకో అది ఎట్లుంటది తెలుసా? ఇప్పుడు ఫైనల్ గా ఏం చూపించింది తెలుసా? ఫైనల్ గా ఇక నాకు ఓపిక లేదు, ఇక నిన్ను బతిలు మాడలేను, అంతే కదా నువ్వు చూపించింది. సరే చెప్పు, నా దగ్గర నుంచి నీకు ఏం కావాలని. నాకేమొద్దు నీ దగ్గరికి ఏమొద్దు. నువ్వు ఇప్పుడు ఫోన్లో ఎట్లా మాట్లాడినావు ఆ మాట మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు ఫోన్లో ఎట్లా మాట్లాడినా ఆ మాట మాట్లాడాలి. నాకు ఓపిక లేదు, ఫైనల్ చేసుకో. ఫైనలే చేద్దాం. చెప్పు నీకేం కావాలా? నాకేమొద్దు. నాకు ఇప్పటి నుంచి నీ లైఫ్ నేను ప్రతిసారి వీడియోలో కూడా చెప్పినా, నాకు ఒక నమ్మకం ఉండే, అది పోయింది. అది ఎందుకు పోయింది తెలుసా? నువ్వు తప్పు చేసినందుకు పోలే, ఆ తప్పుని కవర్ చేయడానికి స్టంట్లు పడ్డావు చూడు, దునియా స్టంట్లు పడ్డావు నువ్వు. దునియా స్టంట్లు, ఆ స్టంట్ల వల్ల పోయింది, ఆ స్టంట్ల వల్లనే పోయింది. మరి నాన్చుడు ఎందుకు? ఈ నాన్చుడు ఇన్ని రోజులు నువ్వే నాకు ఇంపార్టెంట్, నువ్వే నాకు అది అన్నట్టు మాట్లాడినావు కదా, అది ఎందుకు అంటున్నా నేను. సింపుల్. ఓపిక లేదు వచ్చేసింది కదా, ఓపిక లేదన్న మాట వచ్చేసింది కదా, అంతే. నిన్ను ఆపినావు కదరా, అన్నా వద్దన్నా, అన్నా ఫోన్ అన్నా, అన్నా అదన్నా ఇదన్నా అని ఏం మాట్లాడుతుంది తెలుసా? ఓపిక లేదు, ఇవి ఎండి చేసుకుందాం. వీళ్ళు ఎట్లా పోట్రే చేస్తారంటే, తప్పు చేసింది వీళ్ళే, దాన్ని తిప్పి లాస్ట్కి మేము చేసినట్టు చూపిస్తారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంతే. ఇవన్నీ ఎన్ని రోజులన్నీ ఇవన్నీ ఎండి చేసుకొని వచ్చిన, ఇది ఎండు. ఈ తర్వాత దీని వీడియోలు రావు, నన్ను ఎవరితోనైనా చూస్తారు, లేకపోతే నేను ఏమన్నా ఎంటర్టైన్ చేసుకోగలుగుతా. వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంది, వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు. ఎవరైతే నన్ను చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నన్ను చేయండి, ఆమెకు కూడా చేయండి. ఎవరైతే ఆమెను చూసి లైక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, చేయండి అంతే. నేనేం నన్నే చేయండి, ఆమె నాతో చెయ్యదు, ఇప్పటి నుంచి మాకు సపోర్ట్ ఆమెకు చేయకుండా నేను మాట్లాడతలేను. అండ్ చాలా బ్యాలెన్స్ చేసుకుంటేనే మాట్లాడుతున్నా. బ్యాలెన్స్ కాదు, నీకు నా దగ్గర నుంచి ఏం కావాలో చెప్పి ఇప్పుడు ఫైనల్ గా. ఇప్పుడు నువ్వు ఏమన్నావు ఫోన్లో? నువ్వు ఫోన్లో ఏమన్నావు అది మాట్లాడు.
ఫైనల్ చేసుకుందామని అన్నావు కదా, నేను అదే మాట్లాడుతున్నా, అదే ఫైనల్ చేసేసి అంటున్నా, అంతకు ముందు ఏమంటలే కదా. ఈ ఒక్క వీడియోతో అయిపోదన్న, మన పనులు మనం చేసుకుందాం. వేస్ట్ ఇదంతా వేస్ట్ అని తెలుసు నాకు. ఏం మాట్లాడతావు? ఈమె ముందేనా మాట్లాడింది? ఈమె ముందేనా మాట్లాడింది? మరి ఏం బిక్తుంది ఈమె పక్కన? ఇప్పుడు ఏదో ఏదో మాట్లాడుతుంది. నేను నా ముందే మాట్లాడింది, నేనే తీసుకొచ్చిన కూర్చొని మాట్లాడు. ఆమె అట్లే గుర్తుంది, నువ్వు అట్లే నేను తప్పు చేసిన రోజు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రోజులు ఉన్నాయేమే, నన్ను కొట్టిన రోజులు ఉన్నాయి, నేను పడ్డ రోజులు ఉన్నాయి. నేను కూడా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన. దానికి కూడా ఏమనట్లే, నేనేమన్నా దానికి నీ దగ్గరికి ఏం కావాలి తెలుసా? ఇప్పుడు నువ్వు ఫోన్లు ఏమన్నావు అది నువ్వు పెట్టకపోయినా నా దగ్గర ఉంది క్లిప్, నేను పెడతా. అదే అందుకనే నేను తీసేసుకున్నా క్లిప్ వెనకనే పెట్టినావు కదా. మాట్లాడింది కదా, ఇన్ని మాట్లాడింది కదా, నాకు అదే కావాలా ఫైనల్, నాకు అదే కావాలా అంటున్నా. ఒక వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆడు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా, నువ్వు ఎవరైతే నీకు ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, తిరిగే ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో నువ్వు తిరిగిన తర్వాత లైఫ్ ఇట్లా కొంచెం ఒక లెసన్ చూపిస్తుంది. ఆ లెసన్ చూపించినాక అప్పుడు నేను గుర్తొస్తా. ఆ రోజు అయితే ట్రై చేయక నా దగ్గర రాలి, మళ్ళీ చెప్పేస్తున్నా. అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత వచ్చిన తర్వాత ఒకలాగా ఏడ్చుకుంటా యాక్టింగ్ చేసి నాకు తెలియదు. ఇవన్నీ నాకు చూపించకు, నాకు తెలుసు నీ గురించి, తెలుసు. ఇప్పుడు మరి ఫోన్ లో ఒక లెక్క చూపించి ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక లెక్క ఏడ్చుడు, ఇవన్నీ ఎందుకు? మా ఇంట్లో కూడా చూస్తుర్రు, అందరు చూస్తుర్రు. మళ్ళా అదే చెప్తున్నా నేను. ఏంది నువ్వు ఏడ్చుకుంటా మాట్లాడినావు? ఏడ మ్యాటర్ నువ్వు ఏడ్చినావా నేను ఏడ్చినావా అని కాదు. నువ్వు ఏడ్చితే కనిపిస్తుంది, నీకు కనిపిస్తలేదు. ఇది నేను ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా అంతే. ఇప్పుడు నువ్వు ఏదైతే చేసినావో తప్పు, నువ్వు చేసిన తప్పు కాదు. నువ్వు ఇంకో ఫ్రెండ్స్తో పోవడము, నాకు చెప్పకుండా పోవడం, ఇది కాదు, తప్పు కాదు. నాకు ఏ రోజైతే అది ఆ సబ్జెక్ట్ మీద నువ్వు దాన్ని ఒక్కదాన్ని కాపాడనీకి ఇంకొక 100 అబద్ధాలు చెప్పినావు చూడు, అది తప్పు అంటున్నాను, అది తప్పు. నిన్న కూడా చేసినావు అదే తప్పు. ఆడు గీరిండు ఈడు గీరిండు అని నేను మాట్లాడుతుంటే లేదు ఇంట్లో అన్నావు. ఇంట్లో దగ్గరికి కాలేజ్ పోయింది, ఇప్పుడు కాలేజ్కి నిన్నేమంటావు? నా ఫ్రెండ్ అక్కి గీరింది అంటున్నావు. గిన్నె అబద్ధాలు చెప్తూ నేను మళ్ళా చెప్తున్నా. ఆమె సైడ్ నించోని ఆమె సైడ్ మాట్లాడకు. అబద్ధం ఆడింది కదా, అబద్ధం ఆడింది కదా. తీసుకోవో నా దగ్గర తీసుకురావద్దు. దీని తర్వాత నాకు ఏదన్నా వీడియో నా మీదికి గాని నువ్వు పెట్టమంటే నువ్వు పెట్టుడు, ఈమె తీసుకొచ్చుడు, ఏమని చేసినావా? పెట్టమన్నది ఖుషి పెట్టమన్నది కదా, నా ముఖం మీద పెట్టద్దు, పెట్టద్దు. మీరెవరు పెట్టనీకి ప్రతిదీ వీడియోతో పెట్టలేదు. నాకేది తప్పు అనిపిస్తుందో, నన్ను ఎవరు నమ్మడో నేను అది పెట్టి చూపిస్తున్నాను. దాన్ని కూడా అదే అనిపిస్తుంది. పాపం ఎంతైనా మీరు ఒకటే, మీరు ఒకటే. పాపం అనేది ఆమె చేసింది కనిపిస్తుంది, ఆమె చేసింది కనిపిస్తుంది అన్న. చేతులు వేయద్దు, నువ్వు దూరం ఉండి మాట్లాడు. నా దగ్గర చేతులు వేయకు, ఏమున్నాడు నించొని మాట్లాడు అంతే. ఆమె సైడ్ నించొని ఒకసారి ఆలోచించారు. ఏం ఆలోచించాలి కదా? ఆడ ఏం కానప్పుడు నిన్ను ఓపెన్ చేసి చూపించవచ్చు కదా. ఎంతైనా మేడ్చింది, ఎంత బాధపడ్డాడు మళ్ళీ నిన్న. ఏమిస్తావు? ఇస్తా అని 2 రోజులు 3 రోజుల నుంచి మాట్లాడుతున్నా. ఏం ఆన్సర్ ఇస్తావు? ఇచ్చుకో పోయి, ఎవరికి కావాలో అని ఇచ్చుకో. ఎవరితోనైతే తిరిగినావు చూడ అని ఇచ్చుకో. నువ్వు ఎవరితోనైతే నాకు చెప్పకుండా నా దగ్గర కూడా దాచిపెట్టి చేసినావు చూడు, ఆనికి ఇచ్చుకోపోయా. నా దగ్గర ఆన్కే ఇయ్యాల. నువ్వు ఆన్ గురించే తమాషా 10 రోజుల నుంచి ఆల్మోస్ట్ 7-8 రోజులు అవుతుంది. ఆన్ గురించే తమాషాలు వస్తున్నాయి. ఆడుండు, నీకు దమ్ము వస్తలేదు, తీసుకొచ్చి మాట్లాడిపోయి. నేను తీసుకొస్తా అని చెప్పినా, నేను తీసుకొస్తా. నీకు అయిన దగ్గర నుంచి ఏం చెప్పేసి ఇయ్యాలనే లాస్ట్, మళ్ళీ ఇంకేం లేదు. నేను అదే చెప్తున్నా కదా, నువ్వేం చెప్పినావు అదే ఫైనల్ నేను చెప్తున్నా అంతే. ఈ దూరం ఎట్లయితుంది అదే దూరం మెయింటైన్ చేయాలి అంతే. ఆ దూరం ఎందుకు
ఫస్ట్ నువ్వు ఫైనల్ చేసుకో. నేను అదే చెప్తున్నా ఫైనల్ ఏం లేదు. ఫైనల్ నేను డే 1 లోనే ఇచ్చిన. నువ్వు ఏదైతే హ్యాపీగా ఉన్నావు, ఒకళ్ళ దగ్గర ఒక దాచిపెట్టి చేసినావు చూడు, హ్యాపీనెస్ ఏడుంది ఆడనే ఉండు నువ్వు. అరే ఊకే నేనేంది దాపెట్టేసినావు దాపెట్టి చేయలే. చేసిన తప్పు చేసిన ఒప్పుకున్నా కదా. నువ్వు నేను అడిగిన తర్వాత ఒప్పుకున్నాడు వేరు, నువ్వు సపరేట్ గా ఒప్పుకున్నాడు వేరు. అది ఒక్కటి ఒప్పుకున్నాడు కాదు, ఒక్కొక్క అబద్ధం తర్వాత నిన్న కూడా ఇట్లా పట్టుకున్నావు అని చెప్పిన. నువ్వేమన్నావు, లేదు ఇంట్లో గీరుకుంది అన్నావు. ఇంట్లో గీరుకున్న తర్వాత మీ అమ్మకి ఫోన్ చేసి అడిగితే ఏమైంది, కాలేజ్లో గీరుకుంది అన్నావు. ఆడ సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు నిన్నేం అడుగుతున్నావు, ఈడున్న ఈ కార్ట్లో అంటే అక్కి గీరింది అంటున్నావు. ఏంది ఇదంతా తమాషా? నాకు మాట చెప్పు, ఏంది నువ్వు ఎంత సేవ్ చేస్తావు? ఏది నిజమైనా ఏదో ఒక రోజు బయటికి వస్తుంది, ఎప్పటికి ఆగదు అది లోపల. నేను అది జల్దీ తీసుకురా అని చెప్తుంటే దాన్ని కాపాడనీకి నువ్వు 100 అబద్ధాలు చెప్తున్నావు పైనుంచి. ఏమొస్తుంది నీకు? ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట ఏమొచ్చిందంటే నాకు ఇంక ఓపిక లేదు, నాకు ఇంకా కాదు, నేను ఫైనల్ ఎండ్ చేసుకుంటున్నా. మీకు ఓవరాల్ గా కావాల్సింది ఎండ్ చేసుకుంటున్నావు అంతే. ఎండ్ చేసుకో, ఎప్పుడే వేస్తుండే నాకు ఎందుకు కావాలా? ఇప్పుడు ఇంకో డబుల్ యాక్షన్ చేయకు. నువ్వు ఈ డబుల్ యాక్షన్ లో మీ కాలేజ్లల్లా నీ దోస్తుల దగ్గర చేసుకో, నీ దోస్తుల దగ్గర చేసుకో, ఇలా చేసుకో అంతే. నీకు అన్ని తెలుసు పక్కనున్నావు, ఇవన్నీ కాదు. ఏడ్చినప్పుడు అనిపించలే బాధ అనిపించలే నీకు? ఆమె కరెక్టా? మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? రోజు అయ్యే పంచాయతీ ఒక ఆడ అందరు చూస్తారు. నేను ఎంతమందికి ఆన్సర్ చెప్పుకోవాలా? ఎంతమందికి చెప్పుకోవాలా నేను ఆన్సర్? నేను ఏమంటున్నా, నేను ఎందుకు తప్పు లేదా ఆమె కాడ, ఇది గీరుకున్న దగ్గర నాకు తెలియదు, ఇది గీరుకున్న కాడ అయితే తప్పు లేదు హర్ష. మిగతా దగ్గర తిరిగిందేమో నాకు తెలియదు. తప్పు లేదు. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ తో గీరుకుంది. నిన్నెందుకు చెప్పలే? అదే కదా నేను అమ్మాయి చూసినావాను? నువ్వు చూసినావు అమ్మాయి చేసినట్టు? నీకు ఎట్లా తెలుసు? నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా దీంట్లో తప్పు లేదని, దాని గురించి మాట్లాడదాం. అమ్మాయే పట్టుకుందని నువ్వు చూసినావా? ఇప్పుడు నీకు అది కూడా చూసినావా? సరే ఫైనల్ ఒక పాట చేయి, నీకేం లేదు కదా. కాలేజ్ లో గీరుకుంటే నేను కాలేజ్ లో పోయి ఉంటా. మళ్ళా దమాకులు ఏం పెట్టుకున్నావు? నిన్న చెప్పిందా కాలేజ్ అని? నువ్వు చెయ్యి అయ్యకు. నేను మళ్ళీ చెప్తున్నా, నా కోపం చాలా ఆపుకుంటున్నా. నేను నీకెట్లయితే కోపం వచ్చి నువ్వు కొడతావు చూడు, నాకు కూడా అట్లనే వస్తుంది కోపం. కొట్ట బుద్ధి కూడా అవుతుంది. నువ్వు మాట్లాడకు. నేను ఏడ కోపం చూపించాలి? ఆమె సైడ్ నుంచి ఖుషి అది అని చెప్పి నార్మల్ గా తెలుసుకోవాలంటే ఈమె సైడ్ నించొని మాట్లాడుతున్నా, నాకు చెప్పకుండా తిరుగుడు ఈమె కరెక్టే. నేను ఏదైతే ఇట్లా గొంతు దీని వల్ల కరెక్ట్ కావు. దివ్య గై నువ్వు ఇప్పుడు ఎట్లా చెప్తున్నావు? ఆమె సైడ్ అంటే ఆమె సైడ్ పోయి నించుంటున్నావు. నేను ఏమంటున్నా, కూర్చొని మాట్లాడారు. ఎందుకు వరుతున్నావు? నీకు కూడా హెల్త్ బాగాలేదు, నిమ్మలంగా మాట్లాడు అని చెప్తున్నా. నాకు వేరే పని పట్ట లేదా? ఇవి మాట్లాడుకుంటే మాట్లాడుకో. నీ పన్ను చూసుకుంటే బెటర్, నీ పన్ను చూసుకుంటే బెటర్ అంటున్నా. వద్దు, నువ్వేంది నాకు చెప్పేది? ఎందుకు చెప్తావు? ఒక స్టేజ్ లో వింటా నేను, ఒక స్టేజ్ లోనే వింటా. నాకు ఒక్కసారి నమ్మకం అనేది తిరిగిపోయింది అనుకో, నేను చేసే తప్పు అయితే ఇంకో 10 మంది తిడతారు, నన్ను తిట్టుమని పడతా. కానీ నేను నాకు నచ్చిందే చేస్తా. నన్ను ముట్టొద్దు నువ్వు, నన్ను ముట్టుడు, నన్ను పట్టుకునుడు ఇవన్నీ చెయ్యకు అన్నప్పుడు చెయ్యకు. మళ్ళీ నేనేమని చేస్తే బాధపడుతావు. మళ్ళీ నేను 10 సార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్పాను నేను. ఇంకా అంతే. నీకేం కావాలా చెప్పేసినావు కదా. ఇంకో నాకు సపోర్ట్ చేస్తున్నారు, మాకు ఇంత సపోర్ట్ చేసి మాకు ఈ దాకా తీసుకొచ్చి నాకు థ్యాంక్ యూ. ఇప్పుడు ఈమె దారి ఈమె చూసుకుంటుంది. మీరు ఈమెకు కూడా ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నేనేం నాతో కొట్లాట అయింది కదా, ఈమె దూరం పెట్టురా, నేనైతే మాట్లాడతలేను. ఈమెకు ఎంత సపోర్ట్ చేయాలి అంత చేయండి, నాకు ఈమె కంటే తక్కువనే చేయండి చాలా. నువ్వు అంటున్నావు కదా ఫైనల్ చేసుకుందామని, మాట్లాడుతున్నాం కదా. నీ దగ్గరికి ఏదైతే ముందుండే చూడ, నిజాయితీ, ఆ లాయల్టీ, రెస్పెక్ట్, వాల్యూ, అబద్ధాలు ఆడకుండా నువ్వు నా దగ్గర ఎంత ఓపెన్ గా ఉండే, ఎంత లాయల్ గా ఉండే, అవి ఉండే కదా. అవి లేవు ఇప్పుడు. అవి లేనప్పుడు నేను ఉండా.
అవి ఉన్నాయి కాబట్టి నేను దెబ్బలు తిన్నా, నేను ఎన్నో చేసినా, నువ్వు ఎన్ని చేసినా అని కూడా గమ్మునున్నా. అవి లేవు. నువ్వు రోజుకి ఎంత ఏడుస్తావు నువ్వు నీ నిజాయితీ చూపించుకో. నువ్వు ఏడుస్తే కాదు, ఒక తప్పు చేసి దాన్ని ఏడుస్తే సరైపోదు. అవురా బే, నేను తప్పు చేసిన ఒప్పుకుంటున్నా కదా అంటే అది వేరేలా ఉంటది. నువ్వు ఒక తప్పుని కాపాడనీకి నువ్వు 10 అబద్ధాలు ఆడుతున్నావు. అది అందరు చూస్తుర్రు. నిన్న నేను వీడియో పెట్టినందుకు గొడవైంది నీకు, అది నువ్వు చెప్తలేవు. అక్కి అంటున్నావు, ఏదో అంటున్నావు. దానికి ఈమె చూసినట్టు మాట్లాడుతుంది. నేను అక్కిని చూసినా, దాంట్లో తప్పు లేదని మాట్లాడుతుంది. ఒక అబద్ధం ఏమన్నావు తెలుసా? మాట్లాడినావా? నేను వీళ్ళ అమ్మతో కూడా మాట్లాడినా, నిజం తెలియలే నాకు. ఇప్పుడు ఎంతసేపు నువ్వు పక్కనున్న దోస్తు అరే ఇట్లా చెప్పా అంటే చెప్పదా? ముట్టకు అన్నా ఖుషి, ముట్టకు అన్నా. నేను ముట్టకు అన్నా, నువ్వు ముట్టకుండా మాట్లాడు. చెప్పు. అక్కి ఫోన్ చేసింది, ఏమన్నది? మమ్మీ దగ్గర నీకు తెలిసింది. అవును, ఆమె కూడా అక్కి దగ్గర నిజం తెలిసింది. ఆమెకు తెలిసిందా నిజం? నువ్వు అడుగులేదు. నువ్వు చూసినావా? చెప్పింది విన్నావా? చెప్పింది విన్నావు కదా. ఇప్పుడు ఈమె నాకు 3 చెప్పింది. అక్కి అయితే నిన్ననే చెప్పాలా, ఎందుకంటే ఆడపిల్ల కదా. అవురా బే, మేము గర్ల్స్ కొట్లాడినాము, గీరింది. నువ్వు ముట్టకు అన్నా. నన్ను వద్దు, నన్ను ముట్టద్దు నువ్వు, అంతే. నన్ను ముట్టకుండా నువ్వు మాట్లాడి కాళ్ళు ఎట్లయితే ఏ యాటిట్యూడ్ అయితే మాట్లాడినా చూడు, నాకు అయితే లేదు. నువ్వు కాళ్ళ నేను పెట్టుకుంటా, నా దాంట్లో కూడా రికార్డే ఉంది. నువ్వు కోపంలో ఏమన్నా, నాకు సంబంధం లేదు. సరే, నీకు అంత దమ్ముంది కదా, నీ ఫోన్ తీసి నువ్వు ఎవరితో ఆ ఫోటో చూపి నేను వదిలేస్తా. ఈరోజు లైట్ తీసుకుంటా, మొత్తం లైట్ తీసుకుంటా. ఫోటో చూపి, ఆడ చూపి, అందరు చూపి. ఫోటో చూపి. నీ దోస్తులే కదా, నువ్వు పోయింది దోస్తే కదా. ఏ తప్పు లేనప్పుడు ఫోటో చూపి. ఫోటో ఎందుకు చూపిస్తలేవు నువ్వు? ఫోటో చూపి తీసి. ఫోటో నేను చూపిస్తే ఆడెందుకు చూపించాలా? ఎందుకు చూపి అంటే వాళ్ళు చూడొద్దా? వాళ్ళ ఆడంత మంది బాధపడుతురు, నీ గురించి బాధపడుతురు, నా గురించి బాధపడుతురు, మన ఇద్దరం కలిసి ఉండాలని బాధపడుతురు అంటే వాళ్ళు చూడొద్దా? నువ్వు ఓడితో తిరిగినావు. అవురా భయ్, నేను ఇంకో వీళ్ళతో తిరిగినా, ఈడ నా తప్పేం లేదు, ఇది నా దోస్తు, కావాలంటే అడగండి అని మాట్లాడితే అయిపోయా. నీకెందుకు భయపడుతున్నావు మళ్ళా? సరే, ఆ నంబర్ నేను మాట్లాడతా. ఇప్పుడు నాకు నంబరి అన్న. ఇప్పుడు ఎప్పుడు ఇస్తావు? మాట్లాడి అని సెట్ చేసుకున్న తర్వాత ఇస్తావా? ఇప్పుడు ఎందుకు ఇవ్వదు నంబర్? నాకు వినిపిస్తున్నది దివ్య చెవులు. నువ్వు మధ్యలో వచ్చి మా మధ్యలో అది కాదు. నువ్వు నీ జాగాలో ఉండు. ఫస్ట్ ఫోటో చూపి, నాకు ఫోటో చూపి. నువ్వు కూడా ఇట్లా ఫోటో కాదు, ఇంకో నంబర్ నేను మాట్లాడతా. నంబరి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నంబర్ ఏమైంది? నేను మాట్లాడతా. అరే ఇప్పుడు అట్లా కాదు, మరి నిజమేనా, మరి ఇట్లుంది కదా అని మాట్లాడతా. ఇది చేసింది ఆడు కాదు కదా, మాట్లాడతా. చేయలే కదా, అక్కి ఎందుకు మాట్లాడతా? అక్కి ఉంది, అక్కి ఎవరు అసలు? అక్కి ఎందుకు? ఆమెకి ఏం సంబంధం? మీరు కొట్లాడుకోర్రు అంతేనా? ఆమె చేసిన తర్వాత ఇప్పుడు మనోడు ఏమంటాడు? నేను చేయలే బ్రో అని అంటాడు కదా. అది నేను వింటా, నా చెవులతో వింటా, వాళ్ళకి వినిపిస్తా. అవును ఖుషి, మొన్న నేను తీసుకోలేదు, నా తప్పు అయిపోయింది. ఇప్పుడు ఇస్తావా? ఇయ్యవా? ఫోటో చూపిస్తావా లేదా? చూపి. ఒక మాట చెప్తా, మీకు అర్థమవుతుందా? మీకు నీట్గా అర్థమై ఉండాలా. నంబర్ ఇయనికి వెనకకు జరుగుతురు, ఫోటోలు చూపించడానికి వెనకకు జరుగుతురు. మరి నువ్వు ఒక మాట అన్నావు చూడు నిన్న వీడియోలో, ఏమన్నావు? నీ దోస్తుని తిరిగినావు, ఆమెను తీసుకురా అంటే, మరి ఆమెను తీసుకొచ్చినా కదా నేను తీసుకొచ్చినా కదా. ఆమె ఫోటో చూసిన, ఆమె ఫోటో బండి మీద ఉన్న ఫోటో చూపించినావు కదా. బండి మీద ముఖంగా నేను చూపించాలి. ఇప్పుడు ఆమె ఫోటో, నేను ఇప్పుడు ఆమె ఫోటో చూపిస్తున్నా, నువ్వు చూపి. ఆమె ఫోటో చూపిస్తున్నా, చూపి. వద్దు, ఇవన్నీ తమాషాలు చెయ్యకు. నువ్వు అటు సైడ్ కొంచెంసేపు, ఇటు సైడ్ కొంచెంసేపు వద్దు. ఇప్పుడు
ఎందుకు చూపిస్తలేమో పెద్ద మాటలు మాట్లాడినావు కదా ఇప్పటిదాకా. ఆమె ఒక తప్పే లేదు, ఆమె ఒప్పు అని మాట్లాడినావా? తప్పే అవును, కానీ మొన్న చెప్పినప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటే నువ్వు ఎడిపోతున్నావు మధ్య నుంచి ఏముంది ఇక్కడ సబ్జెక్టే లేదు, టైం పాస్ ఉంది నువ్వు చేసేదే టైం పాస్. ఒక్క నిమిషం, నీ దగ్గర ఫోన్ లేదు, మీ ఇంట్లో నీకు ఫోన్ ఇయ్యారు, నీకు నంబర్ లేదు, ఫోటో లేదు, ఎందుకని ఇంత కొడుకు అన్నాడు? మన పనులు నేను ఒక మాట చెప్తున్నావు, నువ్వు ఏమన్నా చేసుకో, నాకు భయపడకు ఫస్ట్. అర్థమైందా? ఒక పని చేసేటప్పుడు ఎవరికి భయపడద్దు. నువ్వు ఆ భయం పెట్టుకొని చేసుకోకు, నువ్వు హ్యాపీగా చేసుకో. నేను నా పనులు ఇన్ని రోజులు నాకు ఎంతమంది దోస్తులు ఉన్నా ఎవరిని నేను ఆన్ స్క్రీన్ తీసుకొచ్చుకోలేదు, ఎవరిని నేను నా సోషల్ మీడియాస్ లో ఎంకరేజ్ చేయలేదు, ఏం చేయలేదు, ఎందుకు చేయలేదో నాకు తెలుసు. ఈ రోజు నుంచి నా తమాషా ఏందో చూపిస్తాను నీకు. నాకు కూడా ఏం తక్కువ కాదు, నాకు కూడా దోస్తులు లేరని కాదు. నేను ఏం చేయగలుగుతా, వాళ్ళు నన్ను ఎంత లైక్ చేస్తారు నేను చూపిస్తాను. అర్థమైందా? నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నా లైఫ్ లో ఎవరు వచ్చినా నీకు అడిగే రైట్ లేదు, నీ లైఫ్ లో నువ్వు ఎవరితో ఏం చేసినా కూడా నాకు అడిగే రైట్ లేదు. ఇప్పుడు ఎట్లుంది లేదు, ఫైనల్ మాట అన్నా నేను. చూపి ఇప్పుడు వీడియోలో నాకు చూపిస్తారా? వీడియోలో నాకు చూపి, నా కళ్ళకి చూపి. ఫోనే లేదన్న చూపి ఉంది ఫోన్, ఎందుకు లేదు చూపి. నాకు చూపిస్తాను కదా, చూపిమను. నువ్వు అట్టు తిరగ, నాకు బీపీ లేపకు. నువ్వు అట్టు తిరుగుడు కాదు, ఈడ నించొని మాట్లాడు. ఈడ నించొని మాట్లాడుకున్నప్పుడు నువ్వు నాకు చూపియాల నాకు. తీ నాకు చూపి, ఇప్పుడు చూపియాలి. ఇప్పుడు నేను చూస్తా, నా కళ్ళతో చూసిన తర్వాత నేను నమ్ముతా. నేను నమ్ముతా, ఏదో ఒకటి నమ్ముతా. ఫోటో చూపిమను. అంతా చేస్తున్నా. ఇప్పుడు మనల్నే పిచ్చోళ్ళని అనుకుంటా. నేను పెద్ద పిచ్చా అని చేస్తున్నాను నన్ను. ఆడనేమో ఆమె గీకిందని చూపించిన. ఇప్పుడు ఏంది ఏమెత్తుతుంది? ఫోటో వెతుకుతుంది. ఎత్తుకు ఫోటో ఎత్తుకు. నువ్వు ఫోటో ఎత్తుకు. ఈరోజు నేను ఫోటో చూడాలా? ఈరోజు ఆ ఫోటో నేను చూస్తేనే బాగుంటుంది. ఆ ఫోటో నువ్వు ఎంతసేపు ఎత్తుతావు చూస్తా. చూపి ఇప్పుడు 2 ఫోన్లు చేంజ్ చేసుడు, 3 ఫోన్లు చేంజ్ చేసుడు. అడిగితే అమ్మ తీసుకుంది, అయ్యా తీసుకున్నాను మాట్లాడు. ఎందుకు తీసుకుంటారు? తప్పులేని వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారు? ఇన్ని రోజులు లేని రెస్ట్రిక్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తారు? మనం చక్కగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయి. ఏదో నేనెంటవాడి నేను ఈమెను పెద్ద రెస్ట్రిక్షన్లో పెట్టేసి ఈమెను నేను కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది బయట. కానీ నాకు ఈమె ఏమేం చేస్తుంది ఏం ఉండద్దు ఇంకా మధ్యలో అన్నది నాకు ఇంపార్టెంట్. అరే వడ్లేరా, ఆగు. అర్ధ గంటైనా కానీ ఇక్కడి ఫోటో చూపి నేనేం పెట్టా, కెమెరా నీ మీద పెడతా. నువ్వు ఎంతసేపు దాన్ని స్క్రోల్ చేసుకుంటా స్వైప్ చేసుకుంటూ ఉంటావో నేను చూస్తా. దివ్య నీ ముందే చూస్తున్నావా? దివ్య చూస్తా. ఆగు చూడని, ఎంతసేపు చూస్తా చూడని. నాకు కూడా ఉంది, అన్నిటి పని లోడ్లుకొని వచ్చేసిన నేను కూడా. ఇప్పుడు ఈరోజు ఇదే పని, ఈ పని తర్వాత మళ్ళీ ఇంకో పని పెట్టుకోను నేను. ఇంకో పని పెట్టుకోను, ఏం చెయ్యను. నేను చూసి ఇక్కడి నేను దోలాడుతున్నా. ఏం దోలాడుతావు? ఎంత దోలాడుతావు? నాకే దొరకదు, ఆయనకి ఎట్లా దొరుకుతుంది? నా ఫోన్ లో ఎంత దోలాడుతావు? ఈ ఖుషి ఉందా లేదా అది ఒకటి చెప్పు ఫస్ట్. ఎంతసేపు చూసావే? మొత్తం అదైపోతుంది. ఎంతసేపు అది చేస్తుంది? ఉందా లేదా? ఫోటో లేదా? ఇప్పుడు నాకు చూపిస్తా అన్నది కదా. చూపిస్తాను కదా నాకు. నీ ముందే దోలాడుతున్నా. లేదనిస్తున్నావు, దోలాడుతున్నా అంటున్నావు, చూపిస్తా అంటున్నావు, లేదంటున్నావు. మళ్ళీ ఎందుకు డబుల్ మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు జరుగు, నువ్వు మధ్యలో రాకు, నువ్వు జరుగు. నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? అసలు నీకేం కావాలి? నిజంగా ఇప్పుడు ఇప్పటి వరకు ఫోన్ ముట్టుకుంటే ఫోన్ ఇయ్యలే, ఇప్పుడు ఫోటో లేదని చెప్పి ఫోటో ఇస్తుంది. ఇప్పుడు కెమెరాలో చూపి అన్నది, ఇప్పుడేమో నీకు చూపిస్తా అంటుంది. అసలు నువ్వు ఎన్ని గేమ్లు ఆడుతావు? ఇంకా నేనే ఆడేది ఒక 2-3 గేమ్లు, కానీ నువ్వు ఎన్ని గేమ్లు ఆడుతున్నావు తెలుసా?
నంగా 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 కరుతే నాకు ఇంకో ఇవన్నీ తమాషాలు చెయ్యకు నువ్వు. ఒక మాట ముందు మాట్లాడుతూ జస్ట్ ఒకవేళ నిజం చెప్తున్నా కదా, కెమెరా లేకపోతే ఏంది, కెమెరా లేకపోతే ఇవన్నీ మాటలు నేను చెప్తే నమ్ముతుండేనా? ఎవరు నమ్మకపోతుండే. అరే ఖుషి హర్ష అంటే ప్రాణం, హర్ష మీద ఇంత వడి వస్తుంది, ఖుషి ఇట్లాంటిది కాదు, హర్షగాడే చోటు సలగాడు, ఆడే 10 మందితో తిరిగి ఇట్లా చేస్తున్నాను ఎంతో మంది ఉంటుండే. కెమెరా లేదన్నా లేదు, ఫైనల్ చేస్తాను కదా, చేసుకో. ఏం చేయాలా? అయిపోయింది, పో. నీ పనులు చూసుకుంటాను. ఇది చెప్పడానికి ఎందుకు పిలిచినావు? మళ్ళీ ఇది చెప్పడానికి ఇంత తమాషా ఎందుకు చేసినావు? ఇంత తమాషా ఎందుకు చేసినావు? తిప్పటి కెమెరా తిప్పు. ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. హర్ష నిజంగా జరు పక్కకు జరు. ఇది ముందుండాలి నీకు. నాకు తెలియదు హర్ష మీరు మాట్లాడుకోరు అని. అర్థమైందా? అరే నీకు అర్థమవుతుంది కదా, అటు ఒక సైడ్ పోతుంది, ఇటు 5 నిమిషాలు కట్టు పోతుంది, ఇటు పోతుంది, అర్థమైంది కదా. జరుగు ఎండ్ నేను చేసిన అంట. ఫైనల్ ఇది కూడా ఇనుర్రి, ఎండ్ నేను చేసిన అంట. సరే నీకు అంత దమ్ముంటే, నీకు అంతే దమ్ముంటే అంతో బయట తిరిగి చూపి, 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 అన్నా నడువు అన్నా తిరిగి చూపి. అంత దమ్ముంటే మళ్ళీ ఇవన్నీ సరే. ఇది గుర్తుపెట్టుకో, ఇది నాకు ఇది పోస్ట్ కాలేదు అనుకో పింటూ, నేను చెప్తున్నా అయిపోతుంది. ఇక చూడు నేనేం చేస్తా, ఇవన్నీ ఏదైతే మాటలు ఉన్నాయి చూడు క్యాప్చర్ అవుతున్నాయి కదా అన్ని, ఈ మాటలు ఎంత యాటిట్యూడ్ తో మాట్లాడుతుర్రు. రెండో వీడియోలు, నిన్న వీడియోలో ఏడ్చుడు, ఇప్పుడు కూడా ఏడ్చుడు, ఏడ్చి 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 ముట్టా నేను ముట్టా. నువ్వు అంత టెన్షన్ తీసుకోకు. నువ్వు ఇప్పుడు నీకు ఎవరో ఇష్టం ఉన్నప్పుడు నేను ఎందుకు ముడతా కదా. యాక్టింగ్ నా దగ్గరనే ఎందుకు పిలిచినావు మళ్ళా? ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు అన్న? ఎందుకు పిలిచినావు అన్న? అయిపోయిందంటే నీ పనున్నా, నేను నీ పనున్నా పిలిచినా అయిపోయింది, పిలిచినా అయిపోయింది. ఎండి వేసుకుందామని పిలిచినావు కదా, ఎండి వేసుకుందామని పిలిచినావు కదా, మరి ఎందుకు తమాషా? నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేసినావు, నేను అది చేయలేదు ఇది చేయలేదు ఫోన్లు ఉందన్నావు కదా, నాకు చూపిస్తాను కదా. ఇవన్నీ చూస్తేనే ఇవన్నీ తమాషాలు అందరు చూస్తున్నారు. అర్థమైందా? నీకు అంత దమ్ముంటే ఒకటే మాట చెప్తున్నా, అంత బయట తిరుగు. దాచుకొని వద్దు, దాచుకొని సరే థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. తిరుగుతా. సరే ఆపురా, ఆపు.